హాయ్! ఈరోజు నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్న ఒక బెస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దీనికోసం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానపెట్టుకోవాలి. ఇప్పుడు పొడుగ్గా వెడల్పుగా ఉన్న వంకాయని తీసుకొని దానికి ఆయిల్ రాసేసి ఇలా పొయ్యి మీద అది బాగా కాల్చాలన్నమాట. ఈలోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఇది బాగా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని తీసి నార్మల్ వాటర్లో వేయండి. సో దట్ తొక్కు ఈజీగా తీయొచ్చు. ఇప్పుడు దాని మీద ఉన్నదంతా పీల్ చేసేసిన తర్వాత ఆ పైన తొడుము కట్ చేసేసి దాన్ని మ్యాష్ చేసేసుకోవడమే. వేడిగా ఉందని నేను ఇక్కడ చాక్తో చేశాను. నార్మల్గా అయితే చేత్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదొక బౌల్లో వేసుకొని చింతపండు రసం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, బెల్లం కూడా వేసుకొని కలుపుకోండి. ఉప్పు, బెల్లం మీకు తగినట్టుగా కలుపుకొని మిక్స్ చేసుకోండి. అంతే అండి. లాస్ట్లో పోపు వేసేసుకొని కలిపేయడమే. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి అండ్ చపాతీల్లోకి అద్దిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి.